హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో స్టేట్ బ్యాంక్ ఖాతాదారులకి సంబంధించి చేయడం జరుగుతుంది. వేరే బ్యాంక్ వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి స్కిప్ చేయండి. ఈ వీడియో చేయడానికి గల ఉద్దేశం ఏంటి అంటే, స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు వారి యొక్క అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులని విత్డ్రా చేయడానికి ఒక ఫారంని నింపాల్సి ఉంటుంది. అయితే చదువుకున్న వాళ్ళు కూడా ఈ ఫారంని నింపడానికి కాస్త కన్ఫ్యూజ్ అనేది అవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే నింపడం రాదో వాళ్ళు ఈ వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి. నేను చాలా ఈజీగా ఎలా నింపాలో చెప్తాను. ఆ తర్వాత ప్రతిసారి మీరు బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఎవరిని అడగకుండా మీ ద్వారా మీరే ఈ వీడియో చూసి నింపుకునే అవకాశం కలుగుతుంది. అలాగే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూడొచ్చు, వీడియోలో చూపిస్తున్నాను. ఇది విత్డ్రావల్ స్లిప్. ఇక్కడ వచ్చేసి మీరు ముందుగా డేట్ అనేది వేయాల్సి ఉంటుంది. ఈరోజు 28 తారీఖు 12వ నెల 2024 కాబట్టి నేను ఈ డేట్ వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు అకౌంట్ నెంబర్. మీ అకౌంట్ నెంబర్ ఏదైతే అది రాయండి. ఈ విధంగా మీ యొక్క అకౌంట్ నెంబర్ ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని లెటర్స్ మీ అకౌంట్ నెంబర్ని రాసేయండి. ఇక్కడ చూడండి, నేమ్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్ అంటే మీ పేరు రాయాలి. మీ పేరు ఏంటి అయితే అది బ్యాంకులో ఏ విధంగా బ్యాంక్ బుక్లో ఉన్న విధంగా మీరు ఈ పేరుని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా పేరు నాగేశ్వర్ దేవులపల్లి, నేను ఆ విధంగా రాసేసాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎంత అమౌంట్ని విత్డ్రా చేయాలి అని అనుకుంటున్నారు. నేనైతే 30,000 అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ 30,000 అని చెప్పేసి రాశాను. ఇక్కడ ప్లీజ్ పే టు సెల్ఫ్ అజ్ ఓన్లీ, ఇక్కడ ఇది ఉంది కదా, ఇక్కడ రూపీస్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ మీరు ఎంతైతే రాశారో దీన్ని రూపీస్లో రాయాలి. 30,000 కాబట్టి నేను 30,000 ఓన్లీ అని రాస్తున్నాను. ఇక్కడ మీరు ఇంగ్లీష్లో రాయడానికి ఇబ్బంది పడినట్లయితే తెలుగులో రాసినా కూడా బ్యాంకు వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. మీరు తెలుగైనా రాయొచ్చు, ఇంగ్లీష్ అయినా రాయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, మీకు పాన్ కార్డ్ నెంబర్ ఉన్నట్టయితే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ రాయండి. ఈ విధంగా మీ యొక్క నెంబర్ రాయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ని కూడా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఏదైతే అది రాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్రాంచ్ ఉంది, మీ బ్రాంచ్ ఏదైతే దాని పేరుని రాసేయండి. ఆ తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది అకౌంట్ హోల్డర్, మీ యొక్క సిగ్నేచర్ని ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ పేజ్ ఇంతవరకే రాయడము, ఇంకా వేరే డీటెయిల్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇలా బ్యాక్ తిప్పేసి ఇక్కడ కూడా ఒక సైన్ చేయండి. ఇక్కడ ఒక సైన్ చేసేసి మీరు ఈ స్లిప్తో పాటుగా మీ యొక్క ఖాతా బుక్ని కూడా తీసుకొని మీరు క్యాష్ కౌంటర్ దగ్గరికి వెళ్ళినట్లయితే మీకు మీ యొక్క నగదు ఎంతైతే రాశారో ఇక్కడ 30,000 రాశారు కాబట్టి మీ అకౌంట్లో ఈ 30,000 రూపాయలు ఉన్నట్లయితే మీకు ఈ 30,000 రూపాయలని కూడా నగదు రూపకంగా బ్యాంకు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రాస్తే సరిపోతుంది. దీనికోసం అక్కడ ఉన్నటువంటి క్లర్క్స్ని రాయమని అడగడము ఇదంతా అవసరం లేకుండా ఈ వీడియో చూసి చాలా సింపుల్గా రాసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇది ఇవాల్టి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి మంచి మంచి టాపిక్స్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.